జల్లికట్టు గురించి వారు చెప్పారు. వారేనా మీరు? మీరు టీవీలో చూస్తుంటాం, ఏమైనా కూడా టీవీలో చూస్తుంటాం, బాగా మాట్లాడుతున్నారు, మాట్లాడండి. మీరు మాట్లాడుతుంటే కొట్టినట్టే ఉంటుంది, కూర్చోండి. ఇద్దరు నిహారిక పేరంత సుకుమారంగా ఉండదు, మాట్లాడడం, కూర్చోండి. పేరు ఒకటే సుకుమారంగా ఉంటుంది, నోరు తెస్తే అంత సుఖంగా ఉంటుంది. సమయం తయారు చేసుకుంటుంది, మోడీని తయారు చేసుకున్నట్టే మిమ్మల్ని తయారు చేసుకుంటే ఎవరు కూడా చేయండి. చెప్పకూడదా? మోడీ పేరు చెప్పకూడదా? రాముడి పేరు చెప్పినప్పుడు మోడీ పేరు చెప్పాలి కదా. తమిళనాడులో జల్లికట్టు లాగానే కేరళలో అయ్యప్ప ఉద్యమం కూడా జరిగింది. అమర్నాథ్కు సంబంధించి కేరళకు సంబంధించిన దానికి కాశ్మీర్లో గవర్నమెంటు లీజుకి స్థలం ఇస్తే దాని లీజు క్యాన్సిల్ చేసేదానికి ఉద్యమం జరిగింది. ఎక్కడ ఒప్పుకున్నాం మనం? చాలామంది హిందువులందరండి అట్టయిపోయి ఈరోజు ప్రతిదీ సోషల్ మీడియాలో రాదు. ఏ గ్రామంలో ఎవరు ఏది అంగీకరిస్తున్నారో చెప్పండి. సందు దొరికితే వీపులు పగలగొడుతున్నారు. హిందూ సమాజానికి ఒకటి చెప్పక్కర్లేదా? ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లు వచ్చిన తర్వాత మన పిల్లల్ని హాస్టళ్లలో పడేసి కోళ్ళఫారంలో కోళ్ళను సాగినట్టు మన పిల్లలు కూడా మధ్యాహ్న భోజన పథకం పెట్టిన తర్వాత సమాజం చెడిపోయింది తప్ప లేకపోతే మన సమాజం అసలు దేన్ని అంగీకరించే ప్రసక్తే లేదు. అందుకని హిందూ సమాజము దానంతటా అది పరాక్రమము క్షాత్రము కలిగి ఉంటుంది. సమాజం లోకంలో వచ్చినటువంటిది అంటే మిగతా ప్రపంచంలో వచ్చిన వాళ్ళతో వచ్చిన ఇబ్బంది వల్ల మనకి ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు రామాయణంలో శ్రీరాముడు నేరుగా అయోధ్య నుంచి పుష్పక విమానం నుంచి నేరుగా వచ్చి సింహాసనం మీద కూర్చోలే. దారిలో పోతూ వాలిని చంపేసి సుగ్రీవుని కూర్చోబెట్టి పోతూ సీతమ్మని తీసుకొచ్చుకోకుండా పోయేసి అక్కడ రావణాసురుని చంపేసి వచ్చేసి ఉండొచ్చు. కాదు, విభీషణుడు కూర్చోబెట్టేసి అప్పుడు ఆయన వచ్చి కూర్చున్నాడు. ఎందుకంటే మళ్ళీ తర్వాత అయోధ్య నుంచి మళ్ళీ రావడము, ట్రాఫిక్ జాము, ప్రయాణము, ఎంత అన్నము, మధ్యలో హోటలు, దాబా, కథా కార్ఖానా, ఎందుకు గొడవ, కొట్టేసి వదలు పెట్టేస్తే అయిపోతుంది. అక్కడికి చాప్టర్ క్లోజ్ అయిపోయిందా? ఇప్పుడు కూడా అయోధ్యలో జనవరి 22వ తేదీ దేవుడు ఊరికే రాలా. శ్రీరాముడు 500 సంవత్సరాల క్రితము అయోధ్యలో దేవాలయాన్ని ఏ జాతికి ఏ మతానికి చెందిన వాళ్ళు కూలగొట్టారో ఆ మతానికి ఆ జాతికి చెందిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో స్వామినారాయణ ట్రస్ట్ వాళ్ళు ఒక 1000 కోట్లు పెట్టి హిందూ దేవాలయం కట్టారా? ఈ దేవాలయంలో ప్రాణప్రతిష్ఠ చేసిన ఆ దేవాలయం ప్రారంభోత్సవం కూడా చేశాడు. ఎవరు? మీ నాయన వాళ్ళ ఆయన, మీ నాయన వాళ్ళ ఆయన రాజు తండ్రితో సమానం. అందుకని మీ నాయన వాళ్ళ ఆయన వాళ్ళకు మొగుడు. మీ నాయన వాళ్ళ ఆయన సరిపోయిందా? అందువల్ల మొదటిది ఏం చేశారు? తన దేవాలయాన్ని కూల్చిన జాతితో యుద్ధము చేయకుండా, మత మార్పిడి చేయకుండా, రచ్చలు రావిళ్ళు లేకుండా, గొడవలు చేయకుండా, మత మార్పిడి చేయకుండా, ఏమీ చేయకుండా శ్రీరాముడి తత్వం ఏందో అది ప్రకటించాడు. ఏంటంటే ఏం లేదు, మీ మనసులే మారిపోయినాయి, చక్కగా దేవాలయం కట్టుకోండి, రోజు పోయి భజన చేసుకోండి, అయిపోయిందా? శ్రీరాముడి తత్వము ఆ రకంగా ప్రపంచంలో వెళ్ళిపోతున్నది. రవి అస్తమించని బ్రిటిషు సామ్రాజ్యం అన్న అహంకారంతో ప్రపంచ స్థాయి ఇంటర్నేషనల్ ప్రపంచ స్థాయి దొంగలు అని ముద్రపడినటువంటి బ్రిటిష్ వాళ్ళ గుర్తింపు ఏంటో తెలుసా? ప్రపంచ దొంగలు వాళ్ళ బతికే దొంగతనం. ఆ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన క్రైస్తవ మతాన్ని తీసుకొచ్చారు వాళ్ళు ఇక్కడికి. ఈ దేశంలో క్రైస్తవ మతం చేసిన ఆగడాలు, ముస్లింలు చేసిన ఆగడాలు చిన్నవే, ఇప్పుడు తక్కువ చేస్తున్నారా? అందుకనే శ్రీరాముడు తాను అయోధ్యకు రాకపూర్వమే ఏం చేశాడంటే లండన్లో ఒక 200 సంవత్సరాల పాటు ప్రపంచాన్ని మేము పరిపాలించేమనేటువంటి దురహంకార పూరితులైనటువంటి వాళ్ళు ఎవరున్నారో ఆ బకింగ్హామ్ ప్యాలెస్లో ఒక హిందువుని ప్రధానమంత్రిగా కూర్చోబెట్టాడు. పెట్టాడా? ఇదిగో ఇక్కడ మన మాతృమూర్తులు, మన చెల్లెళ్ళు, అక్కలు, మీరందరూ దీపావళి రోజున ఇంటి ముందు దీపముల వరుస దీపాలు ఎట్టబెట్టారు. ఋషి శౌనక్ భార్య, ఆయన బిడ్డ
మొన్న దీపావళి రోజున బకింగ్హామ్ ప్యాలెస్ ముందు దీపాల వరస పెట్టారు. అవునా? రామరాజ్య స్థాపనకు ఏది కావాలో ఆ వాతావరణాన్ని నిర్మాణం చేసుకున్న తర్వాతనే శ్రీరాముడు అయోధ్యలో స్థిరంగా ప్రాణప్రతిష్ఠ చేసుకున్నాడు. అది త్రేతాయుగం కావచ్చు, ఇది కలియుగం కావచ్చు, కానీ ధర్మ ప్రతిష్టాపనలో మార్పు ఏం లేదు. ధర్మ ప్రతిష్టాపన చేయటంతో ప్రాణప్రతిష్ఠ పూర్తయింది. ఇది ప్రాణప్రతిష్ఠ అంటే శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠ కాదు, శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠతో రామరాజ్య ప్రతిష్ఠ, దానికి కావలసిన వాతావరణం ప్రపంచంలో నిర్మాణమైంది. ఇప్పుడు పావును ఎక్కడైనా చంపారనుకోండి, ఏదో నీళ్ల పాము ఏదో చిట్ట చిరలో తోక కొట్టుకుంటుంటుంది. వీడికి పాము చచ్చిపోయిందని తెలిసినా తోక కూడా ఆగిపోలే, నాకు దెబ్బలు వేసుకుంటాడు. పాపం అప్పటికే చచ్చిపోయింది అది, కానీ తోకను కూడా కొడతారు. ఇప్పుడు ప్రపంచంలో ఉండే క్రైస్తవులందరూ హిందువులుగా మారిపోయిన తర్వాత అమెరికాలో చర్చిలన్నీ దేవాలయాలుగానో లేకపోతే బార్లుగానో మారిపోయిన తర్వాత, యూరోప్లో ఉండే చర్చిలు కూడా వేలవేసి అమ్ముకున్న తర్వాత, ఆస్ట్రేలియాలో కూడా అదే పాటలో నడిచిన తర్వాత, ఈ దేశంలో ఉండే చర్చిలు కూడా ఇంకొక 1000 ఏళ్ల పాటు ఇలాగే ఉంటాయని ఎవరైనా అనుకుంటే వాడికంటే అమాయకుడు ఇంకా ఎవరైనా ఉంటాడా? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోనే దేవాలయం కట్టిన తర్వాత మేము అప్పటి నుంచి ఇలాగే ఉన్నాం, ఎప్పటికీ ఇలాగే ఉంటాం అన్నటువంటి ఒక మనస్తత్వంతో ఉండేటువంటి వాళ్ళు పాకిస్తాన్ మారిపోయిన తర్వాత, ఆఫ్ఘనిస్తాన్ చేతులు ఎత్తేసిన తర్వాత, ఇరాన్లో కూడా నాకెందుకు ఈ గోళ అన్న తర్వాత, ఇరాక్ ఇప్పట్లో లేచే పరిస్థితులు లేనప్పుడు, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అన్ని ఇస్లాం దేశాల్లో బాంబులు ఉన్నాయి, కానీ స్విచ్ బోర్డు ఎక్కడో కనపట్టోలా. నాకు పాకిస్తాన్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే వాడు వేస్తే వేరే వాడి మీద బాంబు వేస్తాడు. ఇప్పుడు భారతదేశం మీద బాంబు వేయడానికి వాడికి సమయం దొరక్కపోతే, చేత కాకపోతే, చెయ్యలేకపోతే నిజంగా వాడి నిజాయితీని మెచ్చుకోవాలి. వాడి బాంబు వాడి మీదనే వేసుకుంటాడు. అంత మంచోడు నాకు భూమి మీద ఇంకొకడు కనపడలా.